వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా పాప ఎప్పటి నుంచో గోలాడుతుందనమాట, పొడి చేయి మమ్మీ అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇన్ని రోజులకైతే కుదిరిందండి. నిజంగానే చేస్తాను అనుకుంటూ చేయట్లేదు. ఇప్పుడైతే పొడి అయితే చేస్తాను. ఇంతకుముందు అంటే అక్క వాళ్ళు చేసి ఇచ్చేవారు, అది అయిపోయిందనమాట. సరే అని చెప్పేసి ఇప్పుడు నేనైతే చేసేస్తున్నాను. మినప్పప్పు అయితే ముందుగా ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నానండి. మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకొని వేపేసుకొని మినపప్పు పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత ధనియాలు కూడా వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మినపప్పు వేపుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా వేపేసుకున్నానండి. ఆల్రెడీ ఇవన్నీ వేపాం కాబట్టి వేడిగానే ఉంటుంది కదా, తొందరగా వేగిపోతాయి అనమాట. జీలకర్ర కూడా వేపేసుకొని కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే గింజలతో సహా వేగుతుంది కదా అనేసి ఇలా చక్కగానే వేపేసుకున్నాను. ఎండుమిర్చి అంతా వేపేసుకొని గింజలతో సహా వేపుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా కలర్ మారి తర్వాత ఏమో కొద్దిగా పొంగినట్టు అవుతాయి కదా, అయిన వెంటనే అవి కూడా ఎండుమిర్చి కూడా పక్కన తీసుకున్నాను. అదే కలర్ కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకుని మునగాకు ఫ్రై చేసుకుంటున్నాను. మునగాకు పొడి అయితే చేస్తాను అనమాట. ఇంతకుముందు చేశాను, వీడియోలో కూడా చెప్పాను కానీ ప్రాసెస్ చూపించలేదు. సరే అని చెప్పేసి ప్రాసెస్ తీద్దామని చెప్పేసి వీడియో తీసాను అనమాట. ఇలా మునగాకు దగ్గరుండి వేపుకోవాలండి. ఇదిగోండి ముద్దలా కూడా అయిపోతుంది అనమాట. అలా నెమ్మదిగా స్లోగా సిమ్లో పెట్టి వేపుకుంటే చక్కగా కరివేపాకు ఎలా వేగుతుందో అలా వేగుతుంది. ఆయిల్ అంతా పీల్ చేసుకుందో చూస్తారా, చక్కగా వేగిపోయింది అనమాట. లోపల అలా ముద్దలా ఉన్నా వేగిపోయింది బాగా. నేను స్టవ్ అయితే ఆపేసుకొని ఇవన్నీ చల్లగా అయ్యేంత వరకు పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇవి చల్లగా అవ్వాలి కాబట్టి అందులోపు నేనైతే వేపిన శనగలు ఉంటాయి కదా, ఆ శనగపప్పు పౌడర్ అయితే చేసుకుంటున్నానండి. ఇదేంటంటే ఇడ్లీలలోకి వేడివేడి అన్నంలోకి, ఇప్పుడు చూసారా బయట వెజ్ మీల్స్ తీసుకుంటే ముందు పొడిస్తారు కదా, బుట్నాల పొడి అంటారు, ఆ పొడి అనమాట. సరే అని చెప్పేసి వేపిన శనగపప్పు, దీంట్లో ఏమో జీలకర్ర, ఎండుమిర్చి ఈ 3 వేసి మిక్సీ అయితే కొట్టేస్తున్నానండి. కొత్తగా మిక్సీ తీసుకున్నాను కదా, సరే పొళ్ళు ఎలా వస్తాయి ఏంటని చెప్పేసి దీంట్లో అయితే చేస్తాను అనమాట. మెత్తగా అవుతుందో లేదని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఇలా మెత్తగా అయిపోయాక కొద్దిగా సాల్టు, తర్వాత ఏమో వెల్లుల్లిపాయలండి. చూసారు బాగానే అయ్యింది. వెల్లుల్లి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ కొట్టేసుకుంటున్నానండి. వెల్లుల్లి తక్కువ వేస్తున్నాను, అంత ఎక్కువ అయిపోయినా కూడా పిల్లలు తినరు, ఫ్లేవర్ ఎక్కువ ఉంటే వెల్లుల్లిపాయలు, అందుకని కొద్దిగా వేసి మిక్సీ అయితే కొట్టేసానండి. ఇది ఉంటే చాలు, పిల్లలకి టిఫిన్లలోకి సరిపోతుంది. అలాగాను చట్నీలు టెన్షన్ కూడా ఉండదన్నమాట. అన్నంలో కూడా చక్కగా వేసుకొని తినేస్తారు మా ఇద్దరు పిల్లలకి, చాలా ఇష్టం పొళ్ళు అంటేను. ఇంకా అంతలోపు ముందుగా వేపేసుకున్నవి ఇవి కూడా చల్లగా అయిపోయాయండి. ధనియాలు ఇవన్నీ వేపుకున్నాం కదా, మినపప్పు అంతాను చల్లగా అయ్యాక ఒకసారి మిక్సీ కొట్టేశాక చూసారా ఇలాగా మరీ మెత్తగా అవ్వలేదు. దాని తర్వాత ఏమో ఈ వేపుకున్నాం కదా మునగాకు కూడా వేసుకుంటున్నాను అనమాట. చూసారు సపరేట్ అయిపోయింది, బాగా విడివిడిగా ఇది అయిపోయింది అనమాట. ఇది కూడా వేసి మిక్సీ అయితే కొట్టేసుకుంటున్నాను. మెత్తగా అయిపోయిందండి బాగా. నేను తర్వాత ఏంటంటే సాల్ట్, వెల్లుల్లిపాయలండి ఇవి వేసుకొని మళ్ళీ మిక్సీ అయితే కొడుతున్నాను. అన్నిటికీ వెల్లుల్లిపాయలు ఉంటే పొడికి బాగుంటుంది ఫ్లేవరు, టేస్టు. ఎదుగు మెత్తగా సేమ్ మనం చెప్తే కానీ తెలియదు అనమాట, అది కరివేపాక మునగాకు అని. మునగాకు పొడి కూడా చాలా బాగా అయితే ఉంటుంది అనమాట, పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఇలా డబ్బాలో వేసిన వెంటనే మూత అయితే పెట్టకూడదండి, వేడికి చెమ్మలా వచ్చేస్తుంది అనమాట. అది చూపిస్తుంది అనమాట. కాసేపు అలా వదిలేస్తే అది ఆరిపోతుంది. చల్లగా అయిపోయాక అప్పుడు క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే ఈ అవిసె గింజలతో పొడి చేస్తారో లేదో నాకైతే తెలియదు. ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేస్తాను అనమాట. నాకు అనిపించింది చేద్దాము అని. అవిసె గింజలు మామూలుగా వేపేసుకొని తింటే కొంతవరకే తింటారు, అసలు ఇంట్రెస్ట్ చూపించారు పిల్లలు. ఇలా అయితే తింటారు కదా అని చెప్పేసి అవిసె గింజలు అయితే నేను పొడి అయితే చేసేస్తున్నాను అనమాట. ఇలా వేపుకున్నానండి, చిటిపట్లు ఆడుతున్నాయి. చిటిపట్లాడి కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాను. దాని తర్వాత ఏమో ధనియాలు, జీలకర్ర అండి, ఈ 2 కూడా కలిపి వేపేసుకున్నాను. ఎలా ఉంటుంది అన్నది చేసాక తెలుస్తుంది. ఫస్ట్ టైం అయితే ఇలా చేస్తున్నాను. అవిసె గింజల వల్ల చాలా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, బోల్డ్ చెప్తారు కదా, మంచి ఉపయోగాలు ఉన్నాయన్నారు కదా, దానివల్ల ఇది కూడా ట్రై చేస్తున్నాను అనమాట. ఇలా జీలకర్ర, ధనియాలు కూడా వేపేసుకున్నానండి. అదే కళాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని సేమ్ ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. ఆ విత్తనాలు కూడా బాగా ఏగుతాయి కదా గింజలు. ఇలా అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుందండి నాకు తెలిసి. ఇలా ఎండుమిర్చి అన్ని కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను కారం కావాలని చెప్పేసి, ఎందుకంటే మునగాకులో కారం తక్కువగా అనిపించింది మునగాకు పొడిలో. దీంట్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇవేంటి అవిసె గింజలు కొద్దిగా నువ్వులు తిన్న ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆయిల్ టైపులో ఉంటుంది, దానికి తగ్గట్టుగా కారం వేసుకుంటే బాగుంటుందని కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను అనమాట.
ఇవైతే పూర్తిగా చల్లగా అయిపోయాయండి. చల్లగా అయ్యాక మిక్సీ అయితే కొట్టేస్తున్నానండి. మా పిల్లలు తిన్నారు. చాలా బాగా నచ్చిందనమాట. ఇద్దరికీ బాగా నచ్చింది. ముందుగా అయితే ఇలా అవిసె గింజలు, ధనియా, జీలకర్ర మాత్రం వేపినవన్నీ మిక్సీ కొట్టేసాను. దాని తర్వాత ఎండుమిర్చి వేసి మళ్ళీ మిక్సీ కొట్టానమాట. మెత్తగా మాత్రం బాగా మెత్తగా అవుతుందన్నమాట. పొళ్ళు మాత్రం బాగున్నాయి. టేస్ట్ కూడా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. అవిసె గింజలు మామూలుగా తెలియని వాళ్ళు ఇలా ట్రై చేయండి. అస్సలు చెప్తే కానీ తెలియదు అనమాట. ఏ నువ్వుల పొడో లేదా పల్లీల పొడో అనుకుంటారు, కానీ అవిసె గింజల పొడి అని మనం చెప్తేనే తెలుస్తుంది. సాల్ట్ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ కొట్టేసాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తిని చూసామన్నమాట. ఇలా అయితే 3 పొళ్ళు అయితే చేశానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.